మిత్రులందరికీ ఓ విషయం చెప్పాలబ్బా. మనం ఏదైనా సాధించామనుకోండి అది మన గొప్పతనం, ఫెయిల్యూర్ అయ్యామనుకోండి మన తలరాత. అంటే విజయాన్ని మాత్రమే మనం సొంతం చేసుకొని ఫెయిల్యూర్ని తలరాత మీదకేస్తాం, లేదా భగవంతుడి మీదకేస్తాం. లేదు అనంటే జాతకాలు బాగాలేదంటాం. అంటే విజయంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఫెయిల్యూర్లో ఉండదు. ఆ ఫెయిల్యూర్ని తీసుకెళ్ళి ఒక జాతకానికో లేకపోతే ఇంకా దేనికో అంటగడతాం. ఇది కరెక్టేనా? కొన్ని విషయాలు కరెక్టే, కొన్ని విషయాలు రాంగ్. జాతకం అనేటటువంటిది మనం కాదు, ప్రపంచం మొత్తం కూడా జాతకం మీదే, జాతకాల మీదే ఆధారపడి ఉంటుంది. రాసి పెట్టుకోండి. ఎవడైతే మనము జాతకాలు అనేటటువంటివి మూఢనమ్మకాలని మాట్లాడేటటువంటి కొంతమంది వెధవలు ఉన్నారు, నాస్తికులు, వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు జోడియాక్ సైన్లు ఎక్కడి నుంచి వచ్చినాయో వాడిని అడగమని చెప్పండి. నా జాతకము నావి తప్పు అని మాట్లాడేటటువంటి వాడు. జాతకం యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది తెలుసుకోవాలి. ఖచ్చితంగా అది ఎంతవరకు అవసరమో దాని గురించి కరెక్ట్గా చెప్పేటటువంటి పర్సన్స్ నుంచి దాని గురించి మనం తెలుసుకొని దానికి అనుగుణంగా కూడా మార్పులు చేర్పులు చేసుకొని వెళ్తే జీవితం బాగుంటుంది అని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. వాటి గురించి మాట్లాడే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. కళ్యాణ్ గారు నమస్తే సార్. సార్, జాతకం ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు బాగుంటే నేనే, బాగోకపోతే తలరాత అంతే అంటుంటారు. మంచిగా జరిగితే వెల్ అండ్ గుడ్, లేదు అనంటే జాతకాలు బాగాలేదు, నా జాతకం బాగాలేదు, లేదా వాళ్ళిద్దరు జాతకాలు బాగాలేదు, లేకపోతే నా కొడుకు జాతకం బాగాలేదు, జాతకం అంటారు. ఆ జాతకం అని మాట్లాడే వాళ్ళు పుట్టగానే అసలు జాతకంలోకి వెళ్ళారా? సో జాతకం గురించి చెప్పాలంటే ఒక చిన్న పాయింట్ ఫస్ట్ చెప్తా. ఫస్ట్ లాజికల్ మైండ్ అనేది ఏది ఉందో అది ఈ స్పిరిచువల్ కోషంట్ అంట. మీ మైండ్ స్పిరిచువల్ కోషంటా, లాజికల్ మైండ్ కోషంటా? లాజికల్ మైండ్ అనేవాళ్ళు సక్సెస్ అవుతారు, అవ్వకుండా ఉండరు. ఇవేవి నమ్మకుండా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఎంతవరకు మీరు సక్సెస్ అవుతున్నారు, ఎంతవరకు ఆనందంగా ఉన్నారు? 99% ఆనందంగా ఉండరు. ఎందుకంటే నువ్వు ఒక్కడవే జీవితంలో ఉన్నావా? నీ జీవితంలో కాదు కదా, నీతో పాటు చాలామంది ఉంటారు. వాళ్ళ కాంబినేషన్లో నీ లైఫ్ ఉంటుంది తప్ప ఇండివిజువల్గా ఏం సాధించలేవు. సూపర్, ఇంపాసిబుల్. టీమ్ వర్క్ అండి లైఫ్, అంతే. సో ఆ లాజికల్ మైండ్ ఒక స్టేజ్ తర్వాత బ్లాంక్ అయిపోతుంది. నువ్వు ఒకవేళ నీ లాజిక్ అనుకుంటే ఆ లాజిక్ మైండ్ అనేది నువ్వు పబ్లిక్ చెప్పేస్తున్నావు, నేను ఇదేం చేయను లాజిక్ అని అనుకున్నప్పుడు ఒక స్టేజ్లో నీ వర్షన్ వినడానికి కూడా ఉండరు. లాజిక్ కదా, నువ్వు లాజికల్ మైండ్తో మాట్లాడుకుని నువ్వు సెట్ చేసుకుంటారు. అలా ఉండదు. అందుకే స్పిరిచువల్ కోషెంట్ కూడా అప్లై అయ్యి తీరాలి. ఇది జాతకం అంటే గ్రహాలు ఏమున్నాయో 9 గ్రహాలు. మీరు పుట్టినప్పుడు గ్రహస్థితి ఏముందో ఒక కుండలిని లెక్క వచ్చేస్తుంది. డేట్, టైము అండ్ ప్లేస్ 3 వేస్తే జాతక చక్రం కుండలి వస్తుంది. ఆ కుండలిని క్యాల్కులేట్ చేస్తాం. అది పెద్ద యోగం, అది అర్థం కాదు, చెప్తే ఎక్కదు కూడా. అది ఊరికే నేనేమంటానంటే దాని ప్రాముఖ్యత చెప్తా తప్పకుండా. ఇది ఎందుకంటే దాన్ని మనం ఎందుకు చూపించాలి, దాంట్లో ఉన్న తప్పులు ఎలా దోషాలు ఎలా చెప్తా. ఇది ఈ జాతకం ఎంత తెలిసినా ఆ టైం టేప్ ఇచ్చేస్తే జాతకుని లగ్నం చూడగానే ఆ పర్సన్ మంచోడా కాదా, ఆయన స్వభావం మంచిదా కాదా. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ జాతకానికి వస్తారు. మా హస్బెండ్ బాగా కోపిస్టి, అవునా? నేను డైరెక్ట్గా నేను కన్ఫర్మ్ చేసుకున్నది, నాకు వేయగానే తెలిసిపోతుంది ఏంటని. మా వైఫ్ గయ్యాలి గంపండి తిడుతూనే ఉంటుంది. వాక్స్థానం 2వ హౌస్ చూస్తాను, నాకు తెలిసిపోతుంది. ఓకే, సప్తమం మ్యారేజ్ అయ్యిందా లేదా తెలిసిపోతుంది, ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. ఇవి ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క గడి ఎంత క్లారిటీ ఉన్నదంటే ఆ జాతక చక్రం ఇవ్వగానే వాళ్ళు ఏంటేంటో చెప్పేచ్చు అన్నమాట. అంత క్లియర్. వాళ్ళ మదర్తో ఈమెకి రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చెప్పచ్చు, బ్రదర్స్కి ఎలా ఉంటుందో తెలుసు. దీనివల్ల ఏంటి లాభం, ఇది అంతా తెలుసండి. ఏంటి నీ గురించి డాక్టర్ తర్వాత ఒక జ్యోతిష్యుడి దగ్గరికి అంతా చెప్తాం, అంతా తెలిసిపోతుంది. సో హైడ్ చేయలేము అక్కడ, యూ కెనాట్ హైడ్. నువ్వు తినే ఫుడ్ ఎలా తింటావో చూసి నువ్వు బెడ్రూమ్లో ఎలా బిహేవ్ చేస్తావో తెలిసిపోతున్నావు, నువ్వు వైఫ్ని టార్చర్ పెడతావు తెలిసిపోతున్నావు. ఇది మా గురువు గారు ఇచ్చిన ఉపదేశాలు, ఆ ప్రక్రియ, ఆ సాధన వల్ల తెలుస్తుంది. దీంట్లో నాయన ఈ పీరియడ్ నుంచి ప్రజెంట్గా చెక్ చేస్తాం. చెక్ చేసి 7.5 ఉందా, నువ్వు స్టూడెంట్వా, నువ్వు హౌస్ వైఫ్వా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నావా,
ఆ కండిషన్ బట్టి ఆ గ్రహస్థానం ఎక్కడుంది, ప్రజెంట్ పీరియడ్ ఎలా ఉంది. మరి ప్రజెంట్ పీరియడ్ 7.5 ఉంది అంటే మాంది స్లో. కరెక్ట్ సార్, బద్ధకం చాలా ఉంది సార్. నీకు తెలిసింది అర్థం ఏంటి? బద్ధకం ఉండకూడదు. నువ్వు చేసే 100 ఎక్స్రేట్ ఇస్తే నీకు వచ్చేది 50. అప్పుడు ఏం చేస్తాం? నా జీవితం ఇంత కాదు, నువ్వు 200 స్పీడ్ పెంచాలి. నువ్వు ఎంతసేపు కష్టపడతావు? లేదు సార్, పొద్దున 10కి లేస్తున్నాను సార్, 6కి లేనన్నా. నువ్వు వర్కే నీకు శనిదేవుడు ఏం చేస్తానంటే నీకున్న క్వాలిటీస్ని డబుల్ చెక్ చేస్తుంటాడు. నువ్వు డబుల్ బద్ధకం ఇస్తాడు. నువ్వు చురుకుతనం ఉందా, నీకు డబుల్. 7.5 అంటే శని 7.5 years రెడీగా ఉంటాడు, వాచ్ చేస్తుంటారు. ఆడిటింగ్ లంచం తీసుకోలేని పర్సన్, నువ్వు బ్రైబ్ చేయలేం. చాలా నిజాయితీకి మారుపేరు. అండ్ స్కాలర్, హయ్యెస్ట్ శాలరీ ఆయనకు వస్తుంది. చాలామంది అంటారు నిజాయితీగా ఉంటే ఆయనకి హయ్యెస్ట్ శాలరీ వస్తుంది, హయ్యెస్ట్ వాల్యూ ఉంది, ఆయన నీ చెక్ చేస్తాను నేను, హయ్యెస్ట్ ఇన్వెస్టిగేటర్. ఆ టైం లోపల నీ క్వాలిటీస్ని మార్చుకోకూడదు, దాన్ని రెట్టింపు చేసుకోవాలి. క్వాలిటీస్ అంటే ఏంటి? నువ్వు నిజాయితీ, నీకు టెంప్ట్ చేస్తాడు, నువ్వు నిజాయితీ నుంచి బయటకు వస్తావా, నువ్వు ఫ్రాడ్స్ ఏమైనా చేస్తావా, అన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తుంటాయి. నువ్వు ట్రాప్ అయ్యావా, తొక్క తీసేస్తాడు. యూ నాట్ స్పేర్. ఇది వాస్తవం, అస్సలు స్పేర్ చేయడు. సో నీ వాక్స్థానం ఏముంది అంటే నువ్వు సొల్లు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడింది ఇది చెక్. వాక్స్థానం ఏమంటే ఏంటని అడుగుతారు. వాక్స్థానం ఏమంటే నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు, పాయింట్ 1. నువ్వు మాట్లాడిన తర్వాత వేరే వాళ్ళు తిడుతున్నారా, వాక్స్థానం వ్యయం. నువ్వు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు ఎక్కువగా మాట్లాడేసి నువ్వు అంతా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పేస్తున్నావు, వాక్స్థానం వ్యయం. నీకు ఉపయోగంగా కాకుండే మాటలు ఎందుకు పనికిరానివి. సరస్వతి వీక్ ఉంటుంది, సరస్వతీదేవి స్థానం, నువ్వు వాల్యూ ఇవ్వలేవు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి ఇలా వేసిస్తావు. డైమండ్ ఎలా ఇస్తావా, క్యారెట్స్ లెక్క కొలిచి ఇంత ఇస్తాం, క్రోడ్స్ కదా. సో మీ మాటలు కూడా సరస్వతి పలుకులవి. ఆ పలుకుల్ని చాలా పద్ధతిగా వాడాలి. ఇచ్చిన మాట బయటకు వచ్చిందా, లోపలికి వెళ్ళలేదు మళ్ళీ అంటే. మాట ఇస్తే తప్పకూడదు, మాట ఇవ్వకూడదు, ఇస్తే తప్పద్దు. చాలామంది ఎలా సార్, నేను అడుగుతారు వాక్స్థానం ఏముంటే ఏం చేయాలి సార్. మా వాడు స్టాప్ టాకింగ్, మౌనవ్రతం మెయింటైన్ చేయండి, లిమిటెడ్ మాట్లాడండి. లేదు సార్ నాకు వాగుడు ఎక్కువ అంటే మీకు ఒక పిఏ పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా వాక్స్థానం ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అసిస్టెంట్ ఉండి తీరాలి. ఆ అసిస్టెంట్ వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఈయన డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయితే యుద్ధమే. ఈయన బ్యాడ్ అయిపోతుంటారు. ఈయనకి నాలెడ్జ్ ఉంది, మనీ ఉంది, పవర్ ఉంది. వాక్స్థానం ఏముంది సార్? అవును సార్, మొత్తం ఆఫీస్లో నేనే సార్ మంచి బిజినెస్ తెప్పిస్తాను, నా ఎలివేట్ చేస్తాను సార్, అందరూ కుళ్ళుకుంటారు సార్ నా గురించి, అందరూ నన్నే తిడతారు సార్, నేను సలహా ఇస్తాను సార్, ఆ సలహాని వాళ్ళు ఏదో చేస్తారు, మిస్ అయ్యి ఫైర్ నా పని పడుతుంది. నువ్వు చెప్పద్దు, అడుక్కోవాలి. నీ దగ్గరికి నీ జ్ఞానం అంత ఉత్కృష్టమైతే నిన్ను రిక్వెస్ట్ అడుక్కోవడం అంటే నీ టైంకి వాల్యూ ఇచ్చి, నీకు వాల్యూ ఇచ్చి, ప్లీజ్ నా జాతకంలో ఈ ప్రాబ్లం ఉంది చెప్పవా అంటే కానీ సరస్వతి పలకదు. కర్మ సిద్ధాంతంలో ఒకవేళ ఈ టైంకి ఈ వీడియో చూస్తూ ఎవరైనా చూసి వాళ్ళ జాతకంలో వాళ్ళ కర్మలో రాసి పెట్టుంది ఏమని, ఈరోజు ప్రియా గారు కళ్యాణ్ గారు మాట్లాడుకున్న ఈ వర్డ్ విని వాడి జీవితం మారిపోవాలి అని రాస్తుంది కాబట్టి చూస్తారంట. ఇది సత్యం. ఇది మనకి అలా అది మనం చేసేటప్పుడు చూసేటప్పుడు మన సెన్సిటివిటీస్ కోల్పోతున్నాం. సెన్సిటివ్ ఉండట్లే మనం పక్కన వాడు అరుస్తుంటే మన సెల్ ఫోన్లో ఉండే బిజీ, వాడు కాళ్ళు విరిగిపోయిన. సో కొంచెం సెన్సిటివ్ అయితే మొత్తం అందరూ మీకు గైడ్ చేస్తున్నాయి, పంచభూతాలు మీకు గైడ్ చేస్తున్నాయి, గాలి మీకు గైడ్ చేస్తుంది. రైట్ ఉంటే మంచిది, రెస్ట్ అలా గాలి మీకు గైడ్ చేస్తుంది, ఫైర్ గైడ్ చేస్తుంది, మీ టచ్ గైడ్ చేస్తుంది, శకునాలు గైడ్ చేస్తుంటాయి. అది కొంచెం ఓపెన్ చేసుకోవాలి. మూఢనమ్మకం సైడ్ కాకుండా కొంచెం ఓపెన్. డోంట్ టెల్ పిల్లి వచ్చింది వెళ్ళను కాదు, పిల్లి వచ్చింది దీనివల్ల ఏమై ఉంటుంది, ఓహో దీనివల్ల పని అవ్వలేదు, సో ఇది అవసరం లేదు. సో పిల్లి వస్తే ఎన్షోర్ యు ఆర్ నాట్ గోయింగ్ టు దట్ ప్లేస్. ఇది మీ అసెస్మెంట్, పబ్లిక్ మీకోసమే. ఇప్పుడు ఇవన్నీ ఈ శకునాలు కానీ, నేను పొద్దున్న లేచి బ్రహ్మి ముహూర్తం స్నానం చేస్తే మంచిది, పొద్దున్న ఎందుకు చెప్తారు, అవసరం లేదండి 6 hours పడుకో అంటారు వాళ్ళు. మీరు 3:30కి లేచి ఇది ఎవరైనా మీకు చెప్పి ఇది మీరు విని ఇది మీరు సొంతంగా పాటిస్తే
మీరు దాన్ని అనుభవిస్తే, అనుభవిక వేద్యం అంటే మీరు చేస్తే అప్పుడు దాని వాల్యూ తెలిసి మీరు ఎవరికి చెప్పరు. శకునాలు మీకది. మీరు ఎలా చూస్తే, మీరు ఎలా థింక్ చేస్తే, మీరు ఎలా ఫాలో చేస్తే అది మీకు అలా అనుగుణంగా సపోర్ట్ చేస్తున్నాను. నేను ఒక మంత్రాన్ని ప్రార్థించి సాధన చేస్తే నా మంత్రం ఒకలా పనిచేస్తుంది నా కోసం. నాకు జనాకర్షణ కావాలి. నేను మంత్ర సాధన చేసేటప్పుడు నాకు జనాలు విపరీతంగా నన్ను మెచ్చుకోవాలి, నన్ను కలిసినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవ్వాలని నా సాధన. మీ సాధన వేరే ఉంటుంది. ఎనీ లీగల్ ప్రాబ్లమ్స్, ఎనీ ఛాలెంజెస్ మా ప్రియాదర్ గారికి వస్తే రిజాల్వ్ అయిపోవాలి. వాళ్ళకి ఒక మంచి కుటుంబం, ప్రపంచమే ఒక మంచి కుటుంబం అవ్వాలి అనే మీ సంకల్పం చాలా గొప్పది. మీ సంకల్పం అదే కనెక్ట్ అవుతుంటుంది. సో నేను చూసే శకునాలు, నేను చూసేవన్నీ మీకోసం స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలి తప్ప దానివల్ల గుంజి కింద కూర్చోకూడదు. మీ సాధన మీకు, మీ సాధన మీకు, మీ సాధన మీ వైఫ్ కాదు. మీరు అన్నీ రుద్దకూడదు అక్కడెక్కడ. ఈ జాతకంలో చెప్పినప్పుడు ఇప్పటి నుంచి 5 ఏళ్ళ ప్రిడిక్షన్ ఇస్తాం. ఇది రాసిస్తాం, ఓరల్ చెప్పం. రాసి ఇచ్చినప్పుడు ఏం తెలుస్తుంది, ఆయన మీరు రాసిచ్చాం, దెర్ ఇస్ అన్ అటెన్షన్ ఉంది, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, వాహనాలతో జాగ్రత్త, యాక్సిడెంట్ అయిపోతుంది చెప్పకూడదు, నెగిటివ్ పలకూడదు, సరస్వతి ఉపాసన అయిపోతుంది, చచ్చిపోతారు. అండ్ మీ జాతకం నేను మీకే చెప్పాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పకూడదు. హౌ డేర్ యూ టెల్ బ్రహ్మరాసిన రాతని నువ్వు పబ్లిక్లో, అది తెలియదండి. మా గురువు గారు చెప్పింది, నువ్వు సీక్రెట్ అందరి గురించి, సంసారాల గురించి, వీటన్నిటి గురించి ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు కదా. అది టాలెంట్ చూపించుకోవడం ఏమిటో తెలియదు. కానీ నా ప్రక్రియలో మా గురువు గారు చెప్పింది ఏంటంటే, జాతకం ఎవరిదో వాళ్ళకే చెప్పాలి. ఇద్దరు కలిసి వస్తే చెప్పం, ఒకలే రావాలి నా దగ్గరికి. వీళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేస్తూ వీళ్ళకి ఏంటి ఇంపార్టెంట్ ఇవ్వాలో చెప్పి నెక్స్ట్ బాగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన కోపిస్తుడు నాకు తెలిసింది, నాకు సో అండ్ సో హస్బెండ్కి వైఫ్కి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎలా ఉంటుందండి, వాళ్ళు ఇంటికి వెళ్ళిందో కొట్టుకుంటారు, నా వల్ల కొట్టుకుంటారు. అవునా? అసలు నేను కోపిస్తాను ఆయన చెప్తాడు, ఎందుకంటే నాకు తెలిసిపోతుంది అది. ఇప్పుడు నేను హస్బెండ్ గురించి నేనని చెప్పాను అనుకోండి, అది ఆయనకే వర్తించాలి, అది ఆయనకే తెలియాలి. నా లోపం నాకు తెలిస్తే నేను రెక్టిఫై చేసుకుంటా. నా లోపం పక్కన వాడికి తెలిసిందనుకోండి, చాలా దారుణాలు అయిపోతాయి. ఓన్ వాళ్ళకి అస్సలు అవ్వకూడదు. ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఏంటి అని అంటే ప్రికాషన్స్ అన్నమాట. ప్రికాషన్ చేసుకోవచ్చు, బెటర్ విజన్ ఉంటుంది. మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ప్రెసెంట్ గా చదువుకున్నారు, యాక్సెప్టెన్స్ లో కూడా వెళ్ళొచ్చు. యాక్సెప్టెన్స్ చేసి అప్పుడే స్థితి మారుతుంది నీకు. ఇక్కడ ఏమవుతుంది, అందరూ అమ్మా నాన్న క్లాస్ పీకారు, ఏది చెప్తున్నాడు, ఓహో నేను మంచోన్నా, ప్రెసెంట్గా నా గ్రహం స్థితి బాగాలేదు కాబట్టి. అవును కదా, నీ చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న మాట విన్నాను, అంతా బాగా చదువుతుంది, 10th తర్వాత ఎందుకు ఇలా తయారైనా, నేను ఎందుకు ఫోకస్ పెట్టలేకపోతున్నాను, నేను మంచోనే కదా. ప్రెసెంట్ గ్రహం స్థితి బాగాలేదు నాన్న, కొంచెం కొన్ని ఇయర్స్ కొన్ని రోజులు ఒళ్ళు దగ్గర పెట్టినుండు, ఈ టైంలో ఈ పూజలు చేసుకో, ఈ టైంలో ఈ పనులు చేయి, ఈ టైంలో ఇవి చెయ్యకు అని చెప్పినప్పుడు ఆ పర్సన్ చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే అక్కడ లాజికల్ మైండ్ జీరో అయిపోతుంది. సో జాతకం అనేటటువంటిది మనిషిని ఒక సన్మార్గం వైపు నడిపించేటటువంటి గైడ్ కూడా అనుకో. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. ఇది ఎలా ఉంటుందంటే, ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఆ పక్కన 2 గల్లీలు దాటి, గల్లీ తర్వాత టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ చుట్టూ 10 సార్లు తిరిగిన తర్వాత, బికాజ్ నువ్వు చుట్టూ తిరిగినప్పుడు నార్మల్ తిరగలేవు, చట్టాలు ఉంటాయి, చట్టాల నుంచి వెళ్ళాలి, నువ్వు డైరెక్ట్గా వెళ్ళవు. వెళ్ళిన తర్వాత గర్భగుడిలోకి వెళ్ళాలి, గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సాక్షాత్కారం అవుతుంది, దర్శనం చేసుకుంటే నీకు కోట్లు వచ్చేస్తాయని ఉంటే 2 ఆప్షన్స్. నన్ను డైరెక్ట్గా బిలీవ్ చేసి గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి అని పెట్టేసుకోవడం. సెకండ్ థింగ్, అవునా నేను నమ్మను అని, ఇటు కాదు అక్కడ ఉండదని వేరే చోట తిరిగి 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 అది అక్కడ లేదు, ఇక్కడ ఉంది అని టైం మొత్తం వేస్ట్ చేసుకుంటారు. 2 ఆప్షన్స్. ఇది లైఫ్లో అప్లై అవుతుంది, జాతకం అని కాదు. మీది ఏదైనా నేర్చుకోవాలంటే మీ సొంతంగా రీసెర్చ్ చేసి నేర్చుకుంటే టైం మొత్తం పోతుంది. ఎందుకంటే ఇది కలియుగం. టైమ్ ఈజ్ వెల్త్. మీ టైమే వెల్త్. మీ గంట కూలి ఎంత, నా గంట కూలి X, మీ గంట కూలి ఎంత, అదే ఇంపార్టెంట్. మీరు టైం ఇప్పుడు కాదు నెక్స్ట్ చేసుకుంటా, ఇంకో నెక్స్ట్ ఇయర్ చూసుకుంటా అంటే తెల్లారిపోతుంది. సో ఎన్షోర్ టైమ్ ఈజ్ మరీ. ఈ జాతకం చూసుకున్న తర్వాత ఎవరైనా జాతకం చెప్తున్నారంటే వాళ్ళు నెగిటివ్ పలకూడదు. సరస్వతి కోప్పడుతుంది, నెగిటివ్ పలకూడదు. ఈ రోజు అది ఇది ఒక ట్రెండ్ కదా సార్, నెగిటివ్ చెప్పేస్తే ఫేమస్ అవుతారు, నెగిటివ్సే మాట్లాడతారు, నెగిటివ్సే మాట్లాడతామని కూడా చెప్తున్నారు. జాతకం వచ్చిన వాళ్ళకి పాపం ఎంత ట్రబుల్ ఉంటే వస్తారు, వాళ్ళు ఒక బాధలో ఉంటారు. ఇప్పుడు నా దగ్గరకు వస్తే
ఒక ధైర్యం వచ్చి సాధించాలి ఏదైనా. ₹1,00,000 అప్పు ఉన్నాయంటే ఏం చేస్తాం, ₹1,00,000 అప్పు ఉన్నాయంటే ఒక వితండం కూడా చేస్తున్నారండి వాళ్ళు. చెప్పరండి, నేను చెప్తాను, ఇది నా స్టైలు. సో అంతే కదా. సో వాళ్ళ స్థితికి వాళ్ళు కనెక్ట్ అయితే చేయలేము మనం. అది కూడా వాళ్ళ జాతకమే అంటారా? అంతే, వాళ్ళ జాతకం అంతే. నెగటివ్ మాట్లాడడం ఇందాక మీరు చెప్పినట్టు. సరస్వతి పనిచేయదు. ఒక స్టేజ్ తర్వాత గర్వం కొట్టేస్తుంది. ఎందుకు, వై షోయింగ్ ఆఫ్, ఎందుకు చెప్తున్నావు, దేని గురించి చెప్తున్నావు? నీకు విద్య తెలిస్తే ఎలా చెప్పాలి మనం? ఇప్పుడు నేను ఒక దాంట్లో ఎక్స్పర్ట్, మీరు లీగల్ దాంట్లో ఎక్స్పర్ట్, పబ్లిక్ చెప్తూ ఉంటారు ఊరికే. మీ దగ్గర కన్సల్ట్ అయితే ఒక పర్సన్ వచ్చి మాట్లాడితే మనం చెప్తాం, కామన్ విషయాలు చెప్తాం, అంతే తప్ప జనరల్ ఇష్యూస్ చెప్తాం, పర్సనల్ చెప్పకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ లైఫ్. హౌ డేర్ యూ టాక్, ఎంత బాధపడతారు. ఎందుకు సార్, నేను నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ మాట్లాడి ఉంటాను. ఎప్పుడు ఎక్కడా కూడా ఎవరి వ్యక్తిగత విషయాలు నేను అసలు అవుట్ స్పోకెన్ లేదు, అసలు పవిత్రం మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా లేదు. వాళ్ళు ముందరే నా దగ్గరికి వస్తారు, మేడం మీ దగ్గరికి వస్తే మీరు కరెక్ట్ గా డీల్ చేస్తారని వస్తామని వస్తారు. వచ్చినప్పుడు నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదు. కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తారు, మేడం ఇది అందరికీ చెప్పండి, తెలియాలి, ఇలాంటి మనుషులు ఉన్నారు, ఇలాగ ఇది చేస్తున్నారు, మీరు దయచేసి చెప్పండి, అందుకే మీ దగ్గరికి వచ్చాం అనేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నేను ఎగ్జాంపుల్ చెప్తాను తప్ప పేర్లు చెప్పమండి. ఇలాంటి మనస్తత్వంలో ఒక ఫ్యామిలీ ఉంది అనేటటువంటి దాంట్లో ఈ సమస్యలు ఉన్నాయి, వీళ్ళు ఈ విధంగా సఫర్ అయ్యారు, ఈ విధంగా వాళ్ళు పనిష్ అయ్యారు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్ప అంటిల్ అన్లెస్ పేర్లు రివీల్ చేయటం కానీ పలానా ఊరు పలానా చోట. ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే ఖచ్చితంగా ఒక డాక్టరు రోగాన్ని తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్ లోపల ఎలా అయితే ఆపరేషన్ చేసి ఆ కుళ్ళుని ఆ చెడుని తీసేసి మళ్ళీ వైద్యం చేసి పంపిస్తాడు, ఒక కౌన్సిలర్ గాని ఒక జ్యోతిష్యులు గాని మీరు అన్నట్టుగా అదే విధంగా కూడా వాళ్ళ యొక్క దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది లాయర్లకు కూడా. కొన్ని ప్రొఫెషన్స్ అన్ని కూడా వ్యక్తిగతంగా ఏదైతే అనుసంధానం అయి ఉంటే వాటిని సీక్రెట్ గా ఉంచాల్సినటువంటి అవసరం. వచ్చిన వాళ్ళు ఒక బక్రా దీన్ని నేను ట్రాక్ చేద్దాం అనగానే అక్కడ నీకు కనిపించిన శక్తి, నువ్వు నమ్ముకునే శక్తి వాచ్ చేస్తుంటుందట. ఇప్పుడు నేను సరస్వతి ఉపాసన చేస్తూ సరస్వతి పలుకుతూ జాతకం చెప్తుంటే బ్రహ్మ సరస్వతి ఇద్దరు వాళ్ళు వాచ్ చేస్తుంటారు. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నాడు లేదా, వీడు న్యాయం చేస్తున్నాడు లేదా, వీడు విద్యను కరెక్ట్గా చెప్తున్నాడు లేదా, వాడు పర్సనల్గా అడ్వాంటేజ్ ఏమి తీసుకున్నాడు లేదా, అది చేయగానే దెబ్బ కొట్టేస్తుంది. వీడు ప్రిడిక్షన్ పనిచేయవు, వాచ్ చేస్తుంటారు. అందుకే వచ్చిన వాళ్ళు దేవతా సమానులు. నాకు ఎదురుగుండా సాక్షాత్ బ్రహ్మదేవుడు కూర్చున్నాడు, జాతకం చెప్పు. సరస్వతి అమ్మవారు వచ్చి కూర్చున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఎలా చెప్తావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తాము. సూర్య భగవాన్ మా కులదైవం ఆయన ఉన్నాడు, వెంకటేశ్ అందరూ ఉన్నారు, ఎలా చెప్తావు? ఆ సంకల్పంతో పెట్టుకునే మాట్లాడాలి. అప్పుడు కొంచెం పొగరు రాకుండా, ఎక్కడో స్పట్ టక్కన ఏదో ఎక్కువ రాంగ్ మాట్లాడకుండా, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడేటప్పుడు కూడా అమ్మా సరస్వతి కొంచెం నా వాక్పటిమ చాతుర్యాన్ని పబ్లిక్కి కొంచెం మేనేజ్ చేయమ్మా, కొంచెం చూసుకో, అంతే చెప్పాలి. ఆ హంబల్నెస్ ఉన్నంతసేపు విద్య రెట్టింపు అవుతుంటుందంట, సాధన కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ గురువుతో కరెక్ట్ గైడెన్స్ వస్తుంటాయి. అల్టిమేట్గా మీరు హ్యాపీగా ఉన్నారా, ఆ హ్యాపీనెస్ ఎక్కడుంటే మీరు అక్కడ ఉండడానికి ప్రయత్నించండి. వాస్తవం సార్, నేను పాటిస్తాను కూడా. ఇంటర్వ్యూ ముందు కూర్చునేటప్పుడు ఖచ్చితంగా కూడా నేను విశ్వాన్ని డెఫినెట్గా ప్రే చేసి ఏదైతే నీ నుంచి వచ్చేదే నా నుండి వెళ్ళాలి, ఇది ఒక్కటే సంకల్పం చేసుకుని కూర్చుంటాను తప్ప నేనేదో చేస్తాను అనేటటువంటిది నేను గర్వం రాకుండా ఉంటుంది. సేఫ్ మన ప్రొడక్షన్, మనం ఎప్పుడు ప్రొడక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఎదుగుతాం కంపల్సరీ. ఎదిగినప్పుడు ఈ ప్రొడక్షన్లు చెక్స్ ఉంటే వేరే శక్తులు ఏవి డామినేట్ చేయలేవు. వేరే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వేరే రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మన స్టేబుల్గా గ్రోత్ చేస్తుంది. మనం ఎదిగే కొద్దీ మనతో పాటు చాలామంది ఎదుగుతారు. అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చూశారు కదా, జాతకం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో చెప్పారు. సరైనటువంటి జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా సార్ చెప్పినటువంటివన్నీ పాటిస్తారు. ఎవరైనా సరే ఈ జాతకం మీద విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే స్వచ్ఛందంగా ఎవరైతే ఉన్నారో స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనుకుంటే ముఖ్యంగా కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు జాతకానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఖచ్చితంగా సంప్రదించండి. ఎందుకంటే వారు ఎప్పుడు చెప్తున్నారు కమర్షియాలిటీ కాదు, దాంట్లో ఉన్నటువంటి సత్యం చెప్తున్నారు. అలాగే ఎంతవరకు ఏది చెప్పాలో
దాన్ని శాస్త్రోక్తంగా శాస్త్రబద్ధంగా గురువు మాట జవదాటకుండా ముందుకెళ్ళాలి అని చెప్పేటటువంటివన్నీ నాతో పాటు మీరు కూడా వింటున్నారు, చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు కళ్యాణ్ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి జాతకం దృష్ట్యా కానివ్వండి, వాస్తు దృష్ట్యా కానివ్వండి, అలాగే సైకలాజికల్గా మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా అది వారు జాతకపరమా వాస్తుపరమా అవి కూడా ఆయన విశ్లేషించి మీకు చెప్తారు. దయచేసి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.